ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిదురించేదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను తళలే. నా నిషేధిలో నీ ఉషోదయాలే చెప్పకూడదు లేవే, ఇరు జగములు వేరే. ఆయందమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. ఆగరా ఆగరా తరిచేరని దూరం మన కలై ఈ హారం నకిలీ అని తెలిసాక నువ్వు ఏ దేశపు యువరానివైతే నాకెందుకు? ఈ కలై పిలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదు. అరుణ్ బాబు, ఏమైంది? ఏముంది? ఏం లేదు. మరి ఆ కన్నీళ్ళేంటి బాబు? మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ కళ్ళు తడవటం నేను చూడలేదు. అంత కష్టం ఏమొచ్చింది బాబు? ఏం లేదని చెప్తున్నానుగా. ఏం బాబు, నీ బాధ నాకు చెప్పకూడదనుకుంటున్నావా? కనిపించని మనసు పడే కష్టానికి కళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే చేతులు ఆ కన్నీళ్లను తుడిచి ఓదారుస్తుంటాయి. ఒంట్లో అవయవాల్లో ఒకదానికొకటి సాయం చేసుకుంటుంటే మనం మనవాళ్లకి చెప్పుకోటానికి కూడా ఇబ్బంది పడితే ఎలా బాబు? చెప్పండి బాబు, నీ కష్టం ఖరీదైనదైతే ఏమీ చెయ్యలేని పేదదాన్ని కావచ్చు, నీ కన్నీళ్లు తుడిచే పెద్దదాన్ని మీ అమ్మ లాంటిదాన్ని బాబు. నా విమానంలో ఎగురుతూ ఉంటే భూమిని గెలిచాను అనుకునేవాణ్ణి. గెలవలేనివి చాలా ఉంటాయని నాకు మొదటిసారి తెలిసింది. కష్టం కన్నీళ్లు ఎలా ఉంటాయో చూడాలనుకునేవాణ్ణి. మనం మోయలేనంత బరువుగా ఉంటాయని నాకిప్పుడే తెలిసింది. అంత కష్టం నీకేమొచ్చింది బాబు? అది ఒకరికి చెప్తే తీరే కష్టం కాదు. వినాల్సిన వాళ్ళు వినేటట్టు లేరు. లైఫ్లో ఫస్ట్ టైం నా బిజినెస్ మీద నేను కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. నిన్నటి వరకు అందంగా కనిపించిన ప్రపంచం కంటికి కన్నీరు అడ్డుపడటం వల్లేమో మసకగా కనిపిస్తుంది. నా ఫ్యూచర్ కూడా అలాగే బారిపోతుందేమో. అయ్యయ్యో, అలా మాట్లాడుతున్నారేంటి బాబు? మీ మనసులో బాధేదో నాకు చెప్పండి. నా బాధ ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుదుటి మీద గీసినట్టు కంటికి కనిపించని సూదులతో గుచ్చుతున్నట్టు బాధగా ఉంది. గతం అంటే జ్ఞాపకం అనుకునేవాణ్ణి కాదు, గాయమని ఇప్పుడే తెలిసిందే. కారు ఎంత ఖరీదైనా లోపల చల్లగా ఉంటుంది, దాని ఇంజన్ మాత్రం వేడిగా కాలిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ చల్లదనంలో ఉన్నాను, ఇప్పుడే ఆ వేడి తెలుస్తుంది. ఇప్పటి వరకు పరిచయం లేనివి చాలా పరిచయం అవుతున్నాయి. కష్టం, కన్నీళ్లు, బాధ, భయం, ఇలా చాలా చాలా.
నీకేం కాదు బాబు. నిన్ను ప్రాణంలా చూసుకునే అమ్మగారున్నారు, నాన్నగారున్నారు. ప్రాణంగా చూడడం అంటే అడగని దాన్ని ఇవ్వడం కాదు, ఇష్టమైనది ఇవ్వడం. అర్థం కాని ఆలోచనల వైపు నా మనసు నన్ను లాక్కుంటూ వెళ్తుంది. కనిపించని తీరాల వైపు ప్రయాణించడం కష్టమని అర్థమవుతుంది. ఏంటి డ్రైవర్ బాబు, నువ్వేదో కొడుకైనట్టు బాధ్యతలన్నీ నువ్వే మోయాలి అంటున్నారు? అయ్యగారున్నారు, పెద్దమ్మగారున్నారు, చిన్నబాబు గారున్నారు. వాళ్ళతో చెప్పొచ్చు కదా. డ్రైవర్వి నీతో చెప్పడం ఏంటి? డ్రైవర్ అయితే ఏదో కొత్తగా వచ్చిన డ్రైవరా ఏంటి? ఈ ఇంట్లో చందు తర్వాత అంత సీనియర్ పనివాణ్ణి. అందుకే అమ్మగారికి అన్నీ నేనే. కోపంతో తిట్టినా, ప్రేమతో పెట్టినా అన్నీ నాకే. అందుకే ఈ ఇంట్లో ఏదైనా పనంటే ముందు నాకే చెప్తారు. దగ్గరుండి నన్నే చూసుకోమంటారు. ఇంత పెద్ద బాధ్యత అప్పగించారంటే నువ్వంటే పైకి కోపమేమో కాని లోపల చాలా ప్రేమ ఉన్నట్టుంది. అవును, లోపలుంది కాబట్టే సంవత్సరాలుగా వెతుకుతున్నా కనిపించడం లేదు. పైనే ఉంటుంది కదా, కోపం మాత్రం కనిపిస్తుంది. ఇదేంటి బాబు, అమ్మగారు అంత పెద్ద కార్యక్రమాన్ని నీ చేతులతో చేయాలంటే ఆనందపడకుండా బాధపడుతున్నావు. చాచా, బాధపడ్డావా? బాధ ఎందుకు? ఆలోచిస్తున్నాను ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని. ఎలా చేయాలో ఏం చేయాలో అమ్మగారే చెప్తారు. చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. లేకపోతేనా మళ్ళీ అమ్మగారితో తిట్లు తినాల్సి వస్తుంది. ఆ తిట్లు నాకేం కొత్త కాదులే. చూడు డ్రైవర్ బాబు, వేరే విషయాలేమో కాని పెద్దబాబు గారి పెళ్లి విషయంలో ఏదైనా తేడా వచ్చిందనుకో, తిట్టడమేమో కాని నిన్నింట్లో నుంచి కూడా బయటకు పంపించేస్తారు. నా గురించి నీకు తెలియటలే చామంతి. నేనంటే ఏమనుకుంటున్నావు? నన్ను ఇంట్లో నుంచి పంపించడం అంత సులభం కాదు. అది రమమ్మ వల్ల ఎప్పటికీ కాదు. అబ్బో, ఏంటో అంత ధైర్యం. ఆకాశం మబ్బుకి ఉన్న అనుబంధం అందరికీ అర్థం కాదు. మబ్బు కరిగి వాన నేల మీద పడినా ఆవిరై మళ్ళీ ఆకాశంలోకే చేరుతుంది. దూరంగా కనిపించినా చాలా దగ్గర బంధం అది. ఆ బంధానికి బాధలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అబ్బో, మా డ్రైవర్ బాబు వేదాంతం కూడా చెప్తున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.